ఎవరేం చేసినా ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా పోండి, నేను చాలా దేశాలు తిరిగాను, చాలా చోట్ల చదువుకున్నాను, పని చేశాను. అల్టిమేట్గా చూసేది రెండే, డబ్బులు ఉన్నవాడు లేనివాడు. అది దళితుల్లో అయినా ఉంది, ఇతర వర్గాల్లో అయినా ఉంది, ఎక్కడైనా ఉంది. వాస్తవం చెప్తా ఉన్నాను నేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను నిజాం కాలేజీలో చదువుకున్నాను. చదువుకునే క్రమంలో నాకు మిత్రుడు ఉండేవాడు. ఆయన పేరు సునీత్, నా క్లాస్మేట్. నేను బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నాను, అబ్బాయి బీఎస్సీ బీజెడ్సీ చదువుతా ఉండే. ఇద్దరం కలిసి రోజు తిరిగేది. ఇంకా అప్పుడు తెలుసు కాలేజ్ అంటే, నిజాం కాలేజ్ అంటే, ముఖ్యంగా హైదరాబాద్లో కాలేజ్ అంటే పిల్లలు చదువు తక్కువ, తిరుగుడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేమిద్దరం కూడా అట్లే తిరిగేది. కాబట్టి వాడికి బ్రహ్మాండమైన బండి ఉండేది. సో ఆ బండి మీద నేను వాడికి ఎక్కడెక్కడ తిరిగేది, మొత్తం హైదరాబాద్ అంతా, సినిమాలు, షికార్లు అన్ని. ఒకరోజు సడన్ గా, అప్పుడు మా ఫాదర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆనాడు ప్రభుత్వంలో, అప్పటి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకరోజు వచ్చినాడు. వచ్చి, అరే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడ్డాయంట, మా అక్కకి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, మరి మీ ఫాదర్ మినిస్టరు ఒక మాట చెప్తే మా అక్కకు ఉద్యోగం వస్తుందిరా అని చెప్పి ఆ లెటర్ ఇచ్చినాడు, కాల్ లెటర్ ఇచ్చినాడు. ఇస్తే నేను తీసుకుపోయి మా నాన్నగారికి ఇచ్చినాను. ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క, మావాడు ఉద్యోగం అడుగుతున్నాడు, మరి మాకేం చేస్తే మా ఫ్రెండ్కి లాభం అవుతుంది, వాళ్ళ కుటుంబాలు సంతోషపడుతుంది నేను చెప్పిన. వెంటనే మా ఫాదర్ పిలిచి పిఏకి పిలిచినారు. పిలిచి ఆ కాగితం ఇచ్చినారు. చూడయ్యా, ఇదేందో చూడు, మరి చేయగలితే హెల్ప్ చేయగలితే, అమ్మాయి టాలెంటెడ్ అయితే చేయండి అని చెప్పినారు. పిఏ పోయిండు. ఒక అరగంటలో మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు. వచ్చి, సార్ ఇది మరి మొత్తం ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇవి, మరి అమ్మాయి ఏ కమ్యూనిటీ అని అడిగాడు. అంటే నాకు, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు, నాకు ఆ అబ్బాయి ఎస్సీ అనే విషయం కూడా తెలియదు. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినోడిని. నా క్లాస్లో, నా బెంచ్ మీద నా తోటి ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు తెలుసు తప్ప ఏనాడు కూడా కులం అడిగే అవసరం కానీ, పరిస్థితి కానీ రాలేదు, సందర్భం కూడా రాలేదు. నేను అప్పుడు ఫోన్ చేసిన, అరే ఇది మరి ఎస్సీ పోస్ట్ అంట అని అంటే, వాడు అన్నాడు, అవును నేను ఎస్సీ నన్ను, క్రిస్టియన్ అని తెలుసు, అబ్బాయి క్రిస్టియన్ అని తెలుసు, ఎందుకంటే మంచి క్రిస్మస్కి పిలుస్తూనే బ్రహ్మాండం దావతిస్తున్నా కాబట్టి తెలుసు. అది కూడా సందర్భం రాలేదు అడిగేటప్పుడు. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, కామ్లే చెప్పిన మాటలో జీవిత పరమార్థం దాగి ఉంది. లెటెస్ట్, ఈ దేశంలో, ప్రపంచంలో రెండే వర్గాలు ఉంటాయి అల్టిమేట్గా. ఎవరేం చెప్పినా అల్టిమేట్గా ఉన్నవాడు లేనివాడు, అంతే, ఆ రెండే ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా ఈ కులం అనేది, కులరహిత సమాజం రావాలి అంటే, మనిషిని మనిషిగా ఈక్వల్గా చూసే సమాజం రావాలంటే దానికి ఒక్కటే మార్గం, మన కాళ్ళ మీద మనం నిలబడడం. మనకు ప్రభుత్వమే కానీ, సమాజమే కానీ ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదిగి, లెట్ us ఫైట్ caste with capital, let us ensure that ultimately బాబాసాహెబ్ అంబేద్కర్ వాంఛించిన విధంగా, కోరుకున్న విధంగా మనిషిని మనిషిగా ప్రేమించే రోజు, కులంతో చూసేది కాకుండా, వర్గంగా చూసేది కాకుండా, ఇంకో రకంగా చూసేది కాకుండా, ఒక మనిషిని మనిషిగా ప్రేమిస్తూ మనంతట మనంగా మన కాళ్ళ మీద నిలబడుతూ ముందుకు పోయే రోజు రావాలని, అది రోజు తప్పకుండా సిద్ధిస్తుందని, మన జీవిత కాలంలోనే ఆ సందర్భం తప్పకుండా అందరం కూడా చూస్తామని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు రవికుమార్ గారికి, రాహుల్ గారికి, భిక్షపతి గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై తెలంగాణ.